యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రకాష్. ఈరోజు నేను గోపి సనాతన సేన వారిపై వీడియో చేద్దామని అనుకున్నానండి. కానీ వీరితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మీద కూడా వీడియో చేస్తానండి. త్రయం నేను తమ్మునేలు పెట్టాను కదండి, దుష్ట దుర్మార్గ త్రయం అనేసి పెట్టాను కదండి. అందుకనేసి వీళ్ళు ముగ్గురు పైన వీడియో చేయడానికి నిశ్చయించుకున్నానండి. తర్వాత వీడియో ఓన్లీ గోపి గారి మీద చేస్తానండి. అసలు యాక్చువల్గా గోపి గారి పైన వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి ప్రస్తావించాలి కాబట్టి వీళ్ళు ముగ్గురు గురించి ప్రస్తావించి తదుపరి వీడియో ఓన్లీ గోపి గారి మీద చేద్దామనేసి అనుకుంటున్నానండి. తర్వాత తమ్నైల్లో పెట్టినట్లుగా త్రయము అంటే ముగ్గురు అనే సాంప్రదాయం మన సంస్కృతిలో కానీ, మన దేశంలో కానీ, మన ధర్మశాస్త్రంలో కానీ, మన విశ్వాసాల్లో కూడా ఉంది. అది నేను తెలుసుకున్నాను. నాకు ఉన్న అభిప్రాయం ప్రకారం నేను చెప్తాను. త్రయం అంటే ముగ్గురు. అలాగే క్రిస్టియానిటీలో కూడా త్రయం ఉన్నారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రయం. హిందూ ధర్మంలో కూడా త్రయం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రయం. అలాగే కవుల్లో కూడా త్రయం ఉన్నారు. ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన కవిత్రయం అంటారు. అలాగే స్వాతంత్రోద్యమం, ఫ్రీడమ్ మూమెంట్, అక్కడ కూడా అతివాదులు ఒక త్రయం ఉందండి. లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వాళ్ళ ముగ్గురు త్రయం. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్లో కూడా ఒక త్రయం ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే లైవ్ త్రయం అనమాట. ఎవరంటే హనీ జాన్సన్, అనిల్ కుమార్, జాన్ కొయ్య, వీళ్ళ త్రయము యూట్యూబ్ లైవ్ త్రయం అన్నమాట. అలాగే నేను చూసిన అబద్ధాల త్రయం వీళ్ళేనండి. డిబి ధర్మమార్గం భాస్కర్ రాజు, జిఎస్ఎస్ గోపి సనాతన సేన, ఆర్ఎండి రాధా మనోహర్ దాస్, వీళ్ళు ఒక త్రయం అనమాట. వీళ్ళ గురించి నేను ప్రస్తావించదలుచుకున్నానండి. వీళ్ళు ముగ్గురు త్రయం. ఏ త్రయము? దుష్ట దుర్మార్గ త్రయం. గోపి సనాతన సేన గురించి మీకు తెలుసు కదండి. బూతులు తప్ప ఏమీ మాట్లాడని, బూతులే పరమావధిగా, వారి బూతే వారి భవిష్యత్తుగా కాలం గడుపుతున్న గోపి అండి. ఇలా బూతులు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీరిని సాధారణంగా ఏమంటారంటే రెడ్ లైట్ ఏరియాలో పుట్టినోళ్ళు, 100 మందికి పుట్టినోళ్ళు, మతోన్మాదులు అని కొందరు సంబోధిస్తారనమాట. ఇక్కడ లాజిక్ గమనించండి. రాధా మనోహర్ దాస్ 100 మందిని కంటానంటాడు. బూతులు వాగే వాళ్ళు 100 మందికి పుట్టినోళ్ళు అంటారు. సోచియే దో వాక్యోం కా అర్థ ఏకీ హై యా అలగ్ అంటే ఈ రెండు వాక్యాల యొక్క అర్థం ఏ విధంగా ఉందనేసి గమనించాలండి. అది మీకు వదిలేస్తున్నాను. కాబట్టి చివరికి వీటిలందరికీ కారణం మూల పురుషుడు రాధా మనోహర్ దాస్ అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది నాకు. సరేలేండి, దాని గురించి అయిపోయింది. కానీ ఈరోజు ఏంటంటే వీళ్ళ ముగ్గురు గురించి ప్రస్తావించి, వీళ్ళ ముగ్గురు గురించి చెప్పి, చిన్న చిన్న ప్యారడీలు వీళ్ళ ముగ్గురికి వేసి నేను వీళ్ళ ముగ్గురు గురించి చేస్తానండి. తర్వాత వీడియో ఓన్లీ గోపి గారు ఒక్కరి గురించి చేస్తాను. అసలు యాక్చువల్గా గోపి గురించి చేద్దాం అనుకున్నాను. కానీ వీళ్ళు కూడా ఈరోజు ఇంట్రడ్యూషన్ చేసి తర్వాత వీడియో గోపి గారి మీద చేస్తాను. లీగల్ డిస్క్లైమర్ అండి. నేను హిందూ, ముస్లిం, క్రైస్తవ దేవుళ్ళ జోలికి పోను. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమును బ్రిటిష్ వారి కంటే 1000 రెట్లు అధికంగా విభజిస్తూ దూషిస్తున్న వ్యక్తుల మీద చిన్న చిన్న కౌంటర్లు చేస్తానండి. కాబట్టి మీరు అనిదా భావించొద్దు. అయితే వీళ్ళు 100 మందికి పుట్టినోళ్ళు, రెడ్ లైట్ ఏరియాలో పుట్టినోళ్ళు అంటారు కదా. కానీ నేను అలా అనను. వీరు మాట్లాడేది బూతు మరియు వెనకాల సేన అని పెట్టుకుంటారు. కాబట్టి సింపుల్గా నేను బూతు సేన, అర్థమైందండి, బూతు సేన అని సంబోధిస్తాను. వీళ్ళు ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడితే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్గా వివరిస్తాను.
అయితే ప్రతి శాస్త్రానికి ఒక ఫాదర్ ఉంటారండి. ఎగ్జాంపుల్గా చెప్తాను. ఎలా అంటే హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకానమీ, అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ హిస్టరీ, చరిత్ర పితామహుడు ఎవరు? పౌరశాస్త్ర పితామహుడు ఎవరు? అలాగే భూతుసేన పితామహుడు ఎవరు అని క్వశ్చన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకానమీ, అర్థశాస్త్ర పితామహుడు ఎవరండి? ఆడమ్ స్మిత్. ఆయన ఎన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్ అనే గ్రంథం రాశారండి. సింపుల్గా దాన్ని వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం అని చెప్తారనమాట. అలాగే చరిత్ర పితామహుడు ఎవరు? హెరడోటస్ చరిత్ర పితామహుడు. అలాగే పౌరశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. అలాగే భూతుసేన పితామహుడు ఎవరు? హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ భూతుసేన అంటే నేను నా వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే డిబి ధర్మ మార్గం భాస్కర్ రాజు గారండి భూతుసేన పితామహుడు. ఎందువల్లంటే ఆయనే దగ్గరుండి లైవ్లు అవి జరిపిస్తూ ఉంటారు. తర్వాత ఆ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా గురూజీ మహోదయ అని సంబోధిస్తూ ఉంటారు. కాబట్టి ఆయనండి భూతుసేన పితామహుడు భాస్కర్ రాజు గారు. అలాగే ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కూడా పదవులు కేటాయించాను. నెక్స్ట్ భూతుసేన అధ్యక్షుడు ఎవరు అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ఆయనకే ఆ అధ్యక్ష పదవిని ఇస్తారు. అతనేనండి గోపి సనాతన సేన. ఇతనికి అధ్యక్ష పదవి ఇచ్చాం కదా, వ్యక్తిగతంగా చెప్తున్నాను. నేను కూడా ఒక పదవిని సృష్టించుకోదలుచుకున్నానండి. ఎందువల్లంటే ఈ వ్యక్తి సింపుల్గా ఉంటే గౌరవ మర్యాదలు తక్కువ కాబట్టి ఒక పదవి ఉందనుకోండి ఒక హోదా ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి నేను కూడా అధ్యక్షుడినేనండి. దేనికంటే 2 రాష్ట్రాలకి అధ్యక్షుడినండి. దేనికంటే భూతుసేన వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుని అనమాట 2 రాష్ట్రాలకి. అలాగే భూతుసేన అధ్యక్షుడు ఎవరు? గోపి. కాబట్టి గోపికి నాకు స్థాయి సరిపోయింది. ఇద్దరం డిబేట్ చేసుకోవడానికైనా దేనికైనా సరే, తిట్టుకోవడానికైనా సరే స్థాయి బాగుంది కదండి, అలాగా మీరు భావించాలి. అలాగే భూతుసేన సంచాలకుడు అంటే సంచరించే జీవి అనుకోండి, అది ఎవరంటే అది ఎవరికి పదవి చెందాలంటే మన ఆర్ఎండి రాధా మనోహర్ దాస్ గారికి భూతుసేన సంచాలకులుగా పదవిని కేటాయించడం జరిగిందండి. కాబట్టి వీళ్ళు ముగ్గురు గురించి 3 పదవులు కేటాయించాము. తర్వాత నేను పదవి తీసుకున్నాను. నేను భూతుసేన వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడిని. భూతుసేన అధ్యక్షుడు గోపి సనాతన సేన. కాబట్టి ఆయనకి నేను కౌంటర్ ఇవ్వడానికి నేను అర్హుడినే. ఎందుకంటే స్థాయి ఉండాలి అంటారు కదా ఎక్కువగా ధర్మ మార్గం భాస్కర్ రాజు, స్థాయి ఉండాలి, డిబేట్ చేయడానికి ఒక స్థాయి ఉండాలంటారు కదా. నేను గోపితో డిబేట్ చేయడానికి నాకు స్థాయి ఉంది కాబట్టి అనుకుంటున్నాను. అలాగే వీళ్ళ ముగ్గురు గురించి చెప్పి, వీళ్ళ ముగ్గురు గురించి చిన్న చిన్న ప్యారడీ సాంగ్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా మీరు విని వెళ్తారని కోరుకుంటున్నానండి. అది ఇప్పుడు భాస్కర్ రాజు గారి గురించి వివరిస్తాను. భాస్కర్ రాజు గారు మరి కొంతమంది వ్యక్తులు, 2-3 లేడీసు, వీళ్ళందరూ కలిసి రాత్రిప్పుడు చేసేసుకుంటుంటారండి లైవ్లు. ఆ లైవ్లు ఎలా ఉంటాయంటే మన సామెత చెప్తాం, ఈ లైవ్లు ఎలా సాగిపోతున్నాయంటే 3 పువ్వులు 6 కాయల్లాగా వీళ్ళ లైవ్లు సాగుతున్నాయి అనేది పాత సామెత. ఇప్పుడు కొత్త సామెత నేను చెప్తాను వినండి. 3 బీర్లు 6 బిర్యానీల్లాగా వీళ్ళ లైవ్లు సాగుతున్నాయండి. అంటే లైవ్ అయిపోయిన తర్వాత అదే వీళ్ళ పని కాబట్టి ఆ విషయం చెప్పానండి. భూతుసేన అధ్యక్షుడు, భూతుసేన పితామహుడు, భూతుసేన సంచాలకుడు, వీళ్ళు ముగ్గురికి కూడా పిచ్చుకు రాశిలో ఉన్నారండి వీళ్ళు. వీళ్ళ యొక్క రాశిఫలాలు కూడా నేను చెప్తాను. 4 కాలాలు, 1 ఎండాకాలం, 2 వర్షాకాలం, 3 శీతాకాలం, 4 పోయే కాలం. ఈ 4వ కాలంలో వీళ్ళు ప్రవేశించగానే వీరి యొక్క జాతకం ఎలాగుంటుందో చెప్తాను. వీరి ఖర్చు పావల, ఆదాయం ₹30 అవుతుంది. ఈ పిచ్చుకు రాశిలోని వారు అబద్ధాలనే బాట వెంబడి నడుస్తూ ఉంటారండి. వీళ్ళు అబద్ధాలనే దారి వెంబడి నడుస్తూ ఉంటారు ఈ పిచ్చుకు రాశిలో ఉన్న వాళ్ళు అనమాట. వీరు మాట్లాడిందే నిజం అనే భ్రమలో జీవిస్తూ ఉంటారన్నమాట. ఇంకా చెప్పాలంటే
దురదొస్తే బొక్కరుకుంటారు, గజ్జి తామర ఉంటే జాలెం లోషన్ రాసుకుంటారు. సిఫిలిస్ గనేరే లాంటివి వస్తే బాబాలకు యొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు బూతుసేన పితామహుడు అయినటువంటి ధర్మమార్గం భాస్కర్రాజు గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడదామండి. ధర్మమార్గం భాస్కర్రాజు గారి ధర్మమార్గం, ఆయన ఛానల్ పేరు ధర్మమార్గం. కానీ ఆయన విమర్శించేవారు చాలామంది ఏమంటారంటే అధర్మ మార్గం భాస్కర్రాజు అని, బొక్కల డాక్టర్ అని, ఇంకా దుర్మార్గం భాస్కర్రాజు అని ఈయన గురించి మాట్లాడతారనమాట. తర్వాత భాస్కర్రాజు గారు ఒక ఆథర్ అనమాట, కొన్ని బుక్స్ రాశారు. మరియు వేదాలకు భాష్యం కూడా రాశారు. చూడండి ఎంత గట్టి నమ్మకం ఉందో ఆయనకు. ఎందువల్లంటే సంస్కృతం రాకపోయినా సరే వేదాలకు భాష్యం రాస్తున్నారండి. దీని వెనకాల వేదాలకు భాష్యం రాసే దాని వెనకాల ఒక మంచి గట్టి దృఢ సంకల్పం ఉంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే సంస్కృతం రాకపోయినా వేదాలకు భాష్యం రాస్తున్నారు. తర్వాత ఈయన ఎంత బిజీ షెడ్యూల్ అనమాట. ఒక పక్క హాస్పిటల్లో పేషెంట్ని చూసుకోవాలి, అదే సాయంత్రం అయినప్పటికీ బూత్ మాట్లాడే లైవ్లోకి అటెండ్ అయిపోవాలి. తర్వాత ఒక పక్క పుస్తకాలు చదివేయాలి, ఒక పక్క వేదాలకు భాష్యాలు రాసేయాలి కదా. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ కూడా వేదాలకు భాష్యం రాస్తున్నారంటే ఇతనికి ఒక దృఢ సంకల్పం అనేది ఉంది. అది ఎందువల్ల వచ్చిందంటే ఆ సంకల్పం, వేదాలకు భాష్యం రాయాలని సంకల్పం నాకు అర్థమైంది ఏంటంటే, నా వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే, భాస్కర్రాజు వాళ్ళ ఫ్యామిలీలోని వాళ్ళ పూర్వీకుల్లో ఎవరికైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందని నా ఉద్దేశం. అదేంటంటే వాళ్ళ పూర్వీకులకి ఒకరికో ఇద్దరికో వేదాలు చదివినందుకు విన్నందుకు చెవుల్లో సీసము, నాలుక కట్ చేశారేమో అనేసి నాకు చిన్న అనుమానం అండి. అదే క్రమంగా ఒకరి చెవి ద్వారా ఒకరికి వచ్చి అలాగా భాస్కర్రాజు వాళ్ళ పూర్వీకుల ద్వారా భాస్కర్రాజుకి చెవికి ఇది అంది ఉంటుంది, చెవికి వినబడి ఉంటుంది. అంటే మీ పూర్వీకులకి ఇలా జరిగింది అనేసి భాస్కర్రాజు గారు చెప్పారనమాట. అప్పుడు ఏమనుకున్నారంటే భాస్కర్రాజు గారు, మా పూర్వీకులకి ఇలా జరిగింది కాబట్టి దానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈయన వేదాలకు భాష్యాలు రాస్తున్నారనేటువంటిది నా ఉద్దేశం అండి. వాళ్ళ పూర్వీకులకి జరిగింది కాబట్టి దాన్ని ప్రతీకారం తీర్చుకుంటున్నారనేటువంటిది నాకు అర్థమవుతుంది. అందుకనే ఈయన సంస్కృతం రాకపోయినా సరే వేదాలకు భాష్యం రాస్తున్నారండి. అది గట్టి సంకల్పం అనేసి అనుకోవాలన్నమాట. ఆ సంకల్పం ఉంది కాబట్టి ఈయన వేదాలకు భాష్యం రాస్తున్నారు. మరి వీళ్ళ పూర్వీకులకి ఎలా జరిగింది, దానికి ఏమైనా రెఫరెన్స్ ఉందా అంటే నేను ఒక హిందీ రెఫరెన్స్ చదివానండి, అది మీకు ఇప్పుడు వినిపిస్తాను. शूद्र को ना वेद सुनने का अधिकार है और ना पढ़ने का, ना उसके अर्थ समझने का अधिकार है और ना उसके अनुसार अनुष्ठान करने का। यदि वह वेद पढ़ने वालों के पास जाकर उसे सुन ले तो उसके दोनों कानों में शीशा और लाश पिघलाकर भर देनी चाहिए। शूद्र चलता फिरता स्मशान होता है, अतः उसके समीप वेद नहीं पढ़ना चाहिए। वेद का उच्चारण करने पर शूद्र की जीभ काट देनी चाहिए और वेद को सुनकर कंठस्थ कर लेने पर उसका शरीर चीर देना चाहिए। शूद्रों को ज्ञान नहीं देना चाहिए। ఇదండి ఆ శ్లోకంలో నా హిందీ అర్థం అనమాట. ఈ విధంగా రాసుకొని ఉంది కాబట్టి వాళ్ళ పూర్వీకులకి ఈ జరిగింది కాబట్టి భాస్కర్రాజు గారికి ఈ వేదం రాయడానికి ప్రేరణ కలిగిందనేసి నేను అనుకుంటున్నానండి. ఇంకా దాసు గారి మీద చిన్న భాస్కర్రాజు గారి మీద చిన్న ప్యారడీలు ఉన్నాయి, అవి కూడా వినిపిస్తాను. जो बुज्जितानंद जो जो मुकुंद लाली परमानंद राधा दासु गोविंद जो जो ఒక్కల డాక్టరేమో అందరి కాళ్ళు పట్టుకుంటాడయ్యా, ఒక్కల డాక్టరేమో అందరి కాళ్ళు పట్టుకుంటాడయ్యా,
తరువాత ఏమో డబ్బులు దండుకుంటాడయ్యా. జో జో. దీని అర్థం ఏమనగా, డాక్టర్ గారు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లను చేతులు కాళ్ళు పట్టుకొని పరీక్షించి తదుపరి ఫీజు రూపంలో డబ్బులు తీసుకుంటారు. అందరి మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే, పిహెచ్డి చేసిన బొక్కల డాక్టర్ పేడే పిసికాడే. అత్తరు సాయి బోరారా అందగాడారా. భాస్కర్ రాజు గారు ఎవరినైనా చులకనగా మాట్లాడుతుంటారు అనమాట. ఎక్కడైనా అక్షర దోషాలు ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, ఉచ్చారణలో తేడా ఉన్నా సరే వాళ్ళని చాలా చులకనగా, ఇతరులను అనమాట చాలా చులకనగా హేళనగా మాట్లాడతారు. ఆయన మాత్రం చాలా కొన్ని మిస్టేక్లు చేస్తారు. ఇద్దరిని చులకనగా మాట్లాడని ఏ మిస్టేక్లు అంటే, వాళ్ళ పుస్తకాల్లోని వీధి కోడళ్ళకి వీధి కోడళ్ళు అని ప్రింట్ అయ్యింది అనమాట. అందులోని అది ఎవరంటే టాక్ రేషనల్ ఛానల్లోని అది చూశాను నేను. ఆయన ఆ భాస్కర్ రాజు గురించి గట్టిగా ఇస్తుంటారు ఆ టాక్ రేషనల్ ఛానల్ వాళ్ళు. అలాగే పొలిమేరకి కొలిమేర అనేసి ప్రింట్ చేయించుకున్నారు. అలాంటి అక్షర దోషాలన్నీ వాళ్ళు చూసుకోకుండా ఇతరులకి ఎవరైనా అక్షర దోషాలు కానీ ప్రొనౌన్సియేషన్ కానీ ఉంటే వాళ్ళని చులకనగా మాట్లాడే నైజం భాస్కర్ రాజు గారికి ఉందండి. అదండి భాస్కర్ రాజు గురించి. ఇక రెండో వ్యక్తి అయినటువంటి బూతు సేన అధ్యక్షుడు గోపి ఆయన గురించి మాట్లాడదలుచుకున్నానండి. అసలు నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరంటే గోపియేనండి. ఆయనతో మాట్లాడాలి, ఎప్పుడైనా సరే నేను ఫోన్ చేసి మాట్లాడాలని మొదట్లో అనుకునేవాడిని. తర్వాత ఏంటంటే వదిలేశాను. తర్వాత ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మనం కూడా ఒక ఛానల్ పెట్టి మన యొక్క అభిప్రాయాలను మనం కూడా వెళ్ళబుచ్చవచ్చు కదా అనేసి ఉద్దేశం మీద ఆయనతో మాట్లాడిన తర్వాత నేను ఈ ఛానల్ పెట్టానండి. ఇక ఈయన గురించి మాట్లాడాలంటే చెప్పనవసరం లేదు, అన్నీ బూతులే మాట్లాడతారు. వీరి బూతే వీరి భవిష్యత్ అనమాట. కాబట్టి మొదటి రోజు ఫోన్లో మాట్లాడాను. సుమారుగా 1 గంట సంభాషణ జరిగింది. రష్యా ఉక్రెయిన్ మీద ఎలాగ మిసైల్ వర్షం కురిపించిందో అలాగే బూతుల వర్షం నేను ఫుల్గా కురిపించాను. తర్వాత ఈయన చీటర్ అనమాట. చీటింగ్ ఎలా చేశాడంటే, రెండో రోజు మళ్ళీ ఫోన్ చేశాడు. చేస్తే అప్పుడు నాకు అనుకూలంగా ఉంది కరెక్ట్గా మాట్లాడడానికి. మాట్లాడాను. కరెక్ట్గా 3 గంటలు మాట్లాడానండి ఫోన్లోని. అప్పుడు ఏమై చీటింగ్ చేశాడంటే, అది పాత రికార్డింగు ఆ ఫోన్లో వచ్చింది. మనకు ఎలాగొచ్చి ఆయన ఎలా పెట్టాడో నాకు అర్థం అవ్వలేదు. కానీ అది మాట్లాడుతున్నాడు కదా, నేను మాటకు మాట జవాబు ఇస్తూ వచ్చాను. కానీ 3 గంటలు చూసుకుంటే పాతది అప్పుడు లాస్ట్‌లో గుర్తొచ్చింది. ఏంటి రిపీటెడ్‌గా వర్డ్స్ వస్తున్నాయి, పాత మాటలన్నీ మళ్ళీ వస్తున్నాయి అనేసి అప్పుడు గ్రహించి మళ్ళీ ఫోన్ కట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడించేవాడు. అలా చేశాననమాట. మొదటి రోజు గంట, రెండో రోజు 3 గంటలు ఏకధాటిగా మాట్లాడాను. మా ఆవిడైతే ఆ మాటలు విని, అయ్య బాబు ఇలాంటి మాటలు మాట్లాడతారా అనేసి మొత్తం ఆ వాయిస్ రికార్డింగ్ అంతా కట్ చేసిందనమాట. అది ఈయనతో మాట్లాడిన సంభాషణ. అప్పటి నుంచి నేను యూట్యూబ్ ఛానల్ పెడదామనేసి పెట్టాను. ఈయన ఏం చేస్తాడంటే వినేవాడిని గతంలోని. ఒకరికి పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారండి ఇప్పుడు మీ మిసెస్‌ని రేప్ చేసిన తర్వాత రేప్ చేస్తాను, దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కేసుకుంటే నన్ను క్షమించేస్తాడా అని మాట్లాడడం. అలాగే పాస్టర్ గారని ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ చెయ్యి నరికేస్తాను, మరి 2 రాష్ట్రాల్లో పాస్టర్లందరి చేత ప్రేయర్ చేయించిస్తే ఆ చెయ్యి మళ్ళీ మొలుస్తుందా అనేసి మాట్లాడిన మాటలు నాకు గుర్తొచ్చాయి. అప్పుడు నేను అన్నాను దానికి సమాధానంగా, గోపి ఆ పాస్టర్ గారు చెయ్యి నరికేసిన చెయ్యి మొలుస్తుందో మొలదో తెలియదు కానీ, నేనే గనుక నీకు 2 డ్రాప్స్ నీ వెనకాతలు వేస్తే తెల్లవారికి నీకు మొలకలు వస్తాయి, అవి మాత్రం మొలకలు మొలుస్తాయి అనేసి నేను అప్పుడు సమాధానం చెప్పాను అనమాట. అలాగా ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. తర్వాత వీడియోలో చెప్తాను. ఫనీ రాజేష్, ఆదిర్ల రవి ఫోన్ కాల్ సంభాషణ నేను యూట్యూబ్లో విన్నానండి. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదండి గోపి గారి గురించి. తర్వాత ఈయన మీద చాలా ప్యారడీ సాంగ్స్ కూడా ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు మచ్చుకు 1-2 వినిపిస్తాను. తర్వాత వీడియోలో మిగతాయి వినిపిస్తాను. ఓకేనండి. జో బొజ్జుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద
దాసు గోవింద జో జో. దాసుగారు పుట్టింది శనివారమయ్యా, దాసుగారు పుట్టింది శనివారమయ్యా, ఆ మరనాడు గోపి గారి దినవారమయ్యా జో జో. దాసుగారు తాగేది గోమూత్రమయ్యా, దాసుగారు త్రాగేది గోమూత్రమయ్యా, మరి గోపి గారు తాగేది చీపు లెక్కరయ్యా జో జో. అత్తర సాయి బోరారా అందగాడారా, అందరి మొగులు గుజరాత్ వెళ్ళి మోదీని కలుస్తుంటే, అందరి మొగులు గుజరాత్ వెళ్ళి మోదీని కలిసారే, గుజరాత్ వెళ్ళిన గోపిగాడు గుడిసేటయ్యాడే. అత్తర సాయి బోరారా అందగాడారా. అకార్డింగ్ టు ఫనీ రాజేష్, గోపి అంట మొదట్లో రాత్రి మందేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తేనంట, తెల్లవారి రాత్రి 8 గంటలకి మందు తాగేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే తెల్లవారు 8 గంటలకి మళ్ళీ స్విచ్ ఆన్ అయ్యేదటండి సెల్ ఫోను. ఈ విషయం ఫనీ రాజేష్ ఆదర్ల రవితో మాట్లాడినప్పుడు ఆ వీడియోలో విన్నానండి. అంటే అంత తాగుబోతనమాట. ఇప్పుడు మానేసి ఉంటాడేమో, డబ్బులు వస్తున్నాయి కదా, మానేసి ఉంటాడేమో తెలియదు, కానీ మొదట్లో మాత్రం అలాగే ఉండేవాడంట. దీని మీద డైలాగ్ ఎలాగో అంటే చెప్తాను. నేను కూడా 8 PM పుచ్చుకుంటానండి, కానీ దానికి ఒక పరమార్థం ఉంది. ఎలాగంటే గల్లీలో ఎవరైనా సిక్సర్ కొడతారు, కానీ స్టేడియంలో కొట్టినోడికే ఒక రేంజ్ ఉంటుంది. అలాగే డీమార్ట్లో సరుకులు ఎవరైనా కొంటారు లేదా అందరూ కొంటారు, కానీ డీమార్ట్ షేర్ కొన్నోడికి ఒక రేంజ్ ఉంటుంది అనమాట. అలాగే సన్ఫీస్ బిస్కెట్లు, ఇప్పి నూడిల్స్, బింగో మ్యాడాంగిల్స్ ఎవరైనా తింటారు, కానీ ఐటీసీ షేర్లు కొన్నోడికి ఒక రేంజ్ ఉంటుంది అనమాట. అలాగే ఇది నా ఫేవరెట్. చివరిగా 8 PM మ్యాజిక్ మూమెంట్ ఎవరైనా తీసుకుంటారు, అందరూ తాగుతారు, కొంతమంది తీసుకుంటారు, కానీ రాడికో ఖైతాన్ షేర్లు కొన్నోడికే ఒక రేంజ్లో ఉంటాడనమాట. వీటిని దీని గురించి అర్థం చేసుకోవాలంటే మాస్ వాళ్ళకి, సామాన్యులకి, కింది స్థాయి వాళ్ళకి ఇవి అర్థం అవ్వండి. మినిమం క్వార్టరు, హాఫ్, ఫుల్ ఆ పైన తీసుకున్న వాళ్ళకే ఇవి అర్థమవుతాయని నా ఉద్దేశం అనమాట. ఇక ఈ దుష్ట దుర్మార్గ త్రయంలో మూడో వ్యక్తి అయినటువంటి ఎవరంటే బూతు సేన సంచాలకులు. అంటే ఊరూరు తిరిగి సంచరించే వారికి ఈ బిరుదు ఇస్తే బాగుంటుంది, ఈ పదవి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ పదవి ఇస్తున్నానండి. ఎలాగా తిరుపతి దేవస్థానంలోని ఏదో పదవి ఇచ్చేస్తారన్నారు, మరి అది ఇవ్వలేదు కదా, అందాకలా ఈ పదవైనా పుచ్చుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. అది ఎవరంటే రాధా మనోహర్ దాస్ గారు. అదేనండి, అన్ని ఊర్లు తిరిగి ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు కదా ఆయన ధర్మ ప్రచారం చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు, కానీ ఇతరుల్ని బాగా దూషిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి దానికి కొంత మేరకైనా నేను కౌంటర్ ఇస్తే బాగుంటుంది అనేసి ఉద్దేశం మీద ఆయనకి ఈ పదవి, ఈ హోదా ఇచ్చి ఆయన సత్కరిస్తున్నాను అనమాట. ఆయన గురించి కూడా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి చెప్పడానికి, కానీ 100 మందిని కంటానంటాడు కదండి, అందు గురించి ఆయన గురించి మాట్లాడతాను. పాట రూపంలో వివరిస్తాను. చిత్తరాల సిరపడు 100 మందిని కనేదాకా తగ్గడు, ఊరూర తిరిగేసి దండుకొంటూ ఉంటాడు. బొరతోటి ఆంబోతు రంకయేసి కొమ్మబోతే భయముతో పేడదీసి నెత్తి మీదకెత్తుకుండు. చిత్తరాల సిరపడు 100 మందిని కనేదాకా తగ్గడు, ఊరూర తిరిగేసి దండుకొంటూ ఉంటాడు. అత్తర సాయి బోరారా అందగాడారా. అందరి మొగులు పబ్బుకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే, అందరి మొగులు పబ్బుకు వెళ్ళి పార్టీ చేస్తుంటే, తుపాకీ లేని దాసు గోరు లపాకి అన్నాడే,
అత్తర సాయి ఓ రారా అందగాడారా. నే పంచె కడత చూడు నా పంచ సైజు నచ్చుకుంటే తీసేస్తా చూడు జంబలకరి జారు మిఠాయా. నే బిచ్కిని కాదంట మొగ్గల కాలింగో జంబలకరి జారు మిఠాయా. నే పిలక చుడతా చూడు నా పిలక సైజు నచ్చుకుంటే తీసేస్తా చూడు జంబలకరి జారు మిఠాయా. నే బిచ్కిని కాదంట మొగ్గల కాలింగో జంబలకరి జారు మిఠాయా. వీడు ముసలోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని ఎన్న కసి ఉన్నవాడు మావాడు. వీడు గుండోడు అని ఊరు వాడ అనుకున్న గాని 100 మందిని కంటాడు. ఓ మాట పెలుసైనా బుర్రలో సున్న రాయిలా ఉన్న వాడిలోన నీచుడెవరికి తెలుసును నాకన్నా. చూసేటి అతి లోబి మదిరే ఉంటాడే మా స్వామి మెత్తాని కసి పువ్వుల వరే ముసలోడే మా స్వామి. ఇదండి వీళ్ళ గురించి దుష్ట దుర్మార్గ త్రయం అనేసి చెప్పి వీళ్ళ ముగ్గురు గురించి నేను వీడియో చేశానండి. వీళ్ళకి పదవులు కూడా కేటాయించాను. బేసిక్గా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడదలుచుకోలేదు. వీళ్ళే ఎక్కువగా ఒక విశ్వాసానికి సంబంధించిన దేవుళ్ళ గురించి విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి నేను వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడలేక ఈ వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నానండి. వీరైతే ఏకంగా విశ్వాసాలను నమ్ముకొని కొంతమంది విశ్వాసాలను నమ్ముకొని దేవుళ్ళ మీదే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తూ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను అలా కాదు, ఈ మాట్లాడే వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను తప్ప వాళ్ళ దేవి దేవతల గురించి నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడాలని ఉద్దేశం నాకు లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే మనస్తత్వం కలిగి ఉండాలని ఆశిస్తున్నానండి. నేను ఈ వీడియోలో చేయాలని నాకు పెద్ద ఉద్దేశం కాదు. నేను ఎక్కువ బేసిక్గా నేను ఎలాంటి వాడినంటే నా నైజం ఏంటంటే నేను మొక్కల జంతువుల ప్రేమికునండి. మొక్కలు పోషిస్తాను, జంతువులు పోషిస్తాను. నా ఇంటి చుట్టూరు చాలా రకాలైన మొక్కలు ఉన్నాయి. అలాగే ఇంట్లోని చాలా రకాలైన జంతువులు, కోళ్ళు, బాతులు, గిండు కోళ్ళు, పావురాలు, ఇలాగ చాలా రకాలైన కుందేళ్ళు ఇలాంటివన్నీ నేను పోషిస్తాను. అది నాకు హ్యాబీ అనమాట. అవి వాటి గురించి వీడియోలు చేద్దామని ఎప్పుడో అనుకున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ మధ్యంతరంగా ఇలాగ వీళ్ళ మతోన్మాదుల మాటలు విని నేను దీనికి ఇన్స్పైర్ అయిపోయానండి. అసలు ఈ ఫీల్డ్ నాది కాదు. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి తిరిగి కౌంటర్ ఇవ్వాలనేది నా కోరికండి. అది ఈ రోజు యొక్క వీడియో సారాంశము. కాబట్టి అందరూ గ్రహిస్తారని కోరుకుంటున్నానండి. ఎవరిని విశ్వాసాలు దెబ్బతీసే విధంగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఓన్లీ వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను. అది మీరు గమనించాలండి. ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం అంటే ఎవరైతే మత విశ్వాసాలని దూషిస్తున్నారో వాళ్ళ యొక్క ఇప్పుడు క్రిస్టియనిటీ ఉంది కదండి, క్రిస్టియన్లు ఉన్న మేరీ మాతను, యేసుక్రీస్తుని వీళ్ళు దూషిస్తున్నారు, ప్రత్యక్షంగా దూషిస్తున్నారు. విమర్శనాత్మకంగా కాకుండా ప్రత్యక్షంగా దూషిస్తూ చిల్లర మాటలు, బూతు మాటలు, వాక్యాలు వల్లిస్తూ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద నేను ఈ వీడియో చేయాల్సి వచ్చిందండి. వ్యక్తుల మీద మళ్ళీను వాళ్ళ దేవి దేవతలు కాకుండా వ్యక్తులపైన మాట్లాడుతున్నాను. కాబట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ఓకేనండి. తర్వాత ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ. బాయ్.